స్వాగత్ పావని మాట్లాడుతున్నా. సో మనమే అయితే వినాయకుల దగ్గరికి వచ్చినాం. సో నేనేం చెప్పిన అంటే ముందు వీడియోలో చెప్పాను కదా, వినాయకుడు నెక్స్ట్ డే రేపు వినాయకుడు పండుగ అనగా ముందు రోజు వచ్చేది వీడియో ఇస్తా అని చెప్పి. గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేసింది చూడండి, ఎంత బాగున్నాడంటే అసలు హైలైట్. అసలు చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూస్తున్నారు కదా, వినాయకుడిని అయితే ఎట్లా తీసుకోబోతున్నారు. క్రేన్ పెట్టి దాంతో తాడ్లు కిందికి వేసి వినాయకుడిని టై చేసి అయితే తీసి ట్రాక్టర్లలో అయితే పెడుతున్నారు. ముందైతే ట్రాక్టర్ చూడండి. సో ఒక్కొక్క బొమ్మ వెయిట్ వచ్చేసి 10 feet 12 feet అయితే ఉంటుంది కాబట్టి నార్మల్గా అది చాలామంది అంటే లేబట్టలేరు కాబట్టి సో క్రేన్ ఉంది. క్రేన్ సహాయంతో అయితే మన ట్రాక్టర్లో అయితే పెడుతున్నారు. చాలా చాలా అంటే చాలా బాగుంది. సిల్వర్ కలర్ నెక్లెస్, సిల్వర్ కలర్ హ్యాండ్స్కి గాజుల టైపు చాలా అంటే చాలా బాగుంది చూడండి. సో ఇంకా పోతుండే ఎవరో ఒక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాడు. అట్లా 9 రోజులుండి నానా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి అందరికీ మంచి ఆశీస్సులు ఇచ్చి మళ్ళీ 9 రోజుల తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక బొమ్మ ఒక్కొక్క వెరైటీ. సో వెరైటీస్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి. 6 pack వినాయకుడు ఉన్నాడు. చిన్న వినాయకుడు ఎల్లో కలర్లో అయితే అమ్మవారికి పైన అయితే మంచి ఒక అమ్మవారు అయితే ఉన్నారు చూడండి. అమ్మవారి రూపం కూడా ఎన్ని చేతులు ఉన్నాయో చూడండి. అమ్మవారికి 8 చేతులు ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, వినాయకుడిని అయితే ఒక చెట్టు మీద కోతులతో అయితే ఈ బొమ్మని తయారు చేశారు. చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఏనుగు మీద అయితే వినాయకుడు ఉన్నాడు. చేతిలో బాణం గుర్తు కూడా ఉంది. ఎంత బాగుంది, అంత బాగుంది. గణేశుని అయితే గోల్డెన్ కలర్లో వచ్చేసి అయితే ఏనుగు పైన అయితే ఉన్నాడు. చాలా బాగుంది కదా చూడండి. అది ఆర్ట్ అంటారా అసలు ఏమంటారు. వరంగల్లో ద బెస్ట్ వినాయకులు అంటే ఇక్కడే ఉన్నాయి చూడండి. అన్ని వినాయకులు ఒక్కొక్క రూపం ఒక్కొక్కలా ఉంది. కానీ తిన దగ్గర అయితే ఇంకొకటి చాలా వెరైటీస్ ఉన్నాయి. వావ్ ఎంత బాగుందంటే అసలు మాటలు సరిపోవు. బొజ్జగా అనిపోయా చాలా క్యూట్గా డాల్ఫిన్ లెక్క ఉన్నాడు. నువ్వు తలకాయ లెక్కనే తయారు చేసిండ్రు చూడండి. ఆ నామాలు చూడండి, ఆ చేతులు చూడండి. సో చూడండి 5 తలల విగ్రహం ఇది వినాయకుంది. పింక్ కలర్ వచ్చి పైన అయితే హెడ్ మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చింది. నీ పేరేం పేరు? వర్షిత్. నా పేరు బజార్. నా పేరు మహఫూజ్. తీరైత జర్మ. సూర్యాంష్. శివకేశవ. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం అందరూ? ఎల్లం బజార్ నుంచేనా? సో ఎన్ని రోజుల నుంచి మీ ఏరియాలో ఈ బొమ్మ పెడుతున్నారు? కొన్ని సంవత్సరాల నుంచి పెడతారు. 8-9 years. అంటే మీ చిన్నపిల్లలందరూ కలిసి పెడుతున్నారా లేకపోతే మీ ఫాదర్ అన్నవాళ్ళు? మీరు చిన్నది పెడతారు, మీ అన్న వాళ్ళు పెద్దది పెడతారు. ఓకే, దీనికి ప్రెసిడెంట్ ఎవరు? పప్పన్న. నేను అయినా కూడా నువ్వా పప్పన్న? పప్పన్న సుధీర్ అన్న. పప్పన్న అంటే ఎవరు? మా అన్న. అంతే అన్న లీడర్ అంటే ఇదంతా వినాయకుడు పెట్టిన కానీ మొత్తం టేకప్ చేసేది మీ అన్ననే. సార్ నమస్కారం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు సార్? ఎక్కడ మీరు? దాదాపు రామన్నపేట అండి పక్కన. ఒక 40 సంవత్సరాల నుంచి మా పెద్దలు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మేము దాన్ని ఒక 10 సంవత్సరాలు మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము జరుపుతున్నాం. అంటే ఇప్పుడు ఎన్ని ఫీట్స్ బొమ్మ పెడుతున్నారు? ఇది ఇప్పుడు ఇక్కడ దాదాపు 7.5 నుంచి 8 ఉంటుంది. ఆల్రెడీ నేను మన గల్లీలో ఒకటి పెట్టాము. ఇది SBI కాడ చాలా భారీ ర్యాలీలో తీసుకొచ్చాము దాన్ని. సో ఇంకోటి చిన్న గల్లీ ఉంది, ఇక గల్లీలో కూడా పెట్టాలి కాబట్టి ఇక్కడికి వచ్చి ఇంకో చిన్న వేగంగా తీసుకెళ్తున్నాం ఇవాళ. సార్ మీ పేరు? ప్రదీప్ అండి. పప్పన్న అంటున్నారు. నైస్ నేమ్. అందరు పిల్లలు చెప్తున్నారు సార్. నైస్ నేమ్ సార్. సో అంటే మీరు అంటే చిన్నపిల్లలకి కోసం మీరు పెడుతున్నా అంటున్నారు కదా, అంటే చిన్నపిల్ల చందాలు కూడా అట్లా కలెక్ట్ చేస్తారా లేకపోతే ఓన్? లేదమ్మా, ఎవరిది వాళ్ళ ఫ్రెండ్స్ దాదాపు 5-6 కలిపి చేసుకుంటారు. అట్లా 10 years నుంచి పెడుతున్నారా? అంటే ఈ 9 రోజులు ఎలా జరుపుకుంటారు మీరు? ఈ 9 రోజులు ఎలా జరుపుకుంటారు? ఈ 9 రోజులు మేము దాదాపు మందు నాన్ వెజ్ కానీ అన్నీ బంద్ చేసి ఒక మాల మీద ఉండి రేపటి నుంచి మేము అంతా ప్రిపేర్ అయి ఉంటామండి. అంటే దీనికి ప్రెసిడెంట్ ఎవరు? అన్నయ్యనేనా? ప్రెసిడెంట్ సార్ 10 సంవత్సరాల నుంచి మీరే? అది 1991 మాది ఎస్టాబ్లిష్. నైస్ సార్. చాలా మంచిగా సక్సెస్ఫుల్గా జరుపుకోవాలైతే నేను కోరుకుంటున్నా. ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అంటే పూజలు అంటే
9 రోజులు అంటున్నారు కదా, ప్రతి ఒక్క డే ఒక స్పెషాలిటీ ఉంటుందా మీ దగ్గర? ఉంటాయి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఉంటాయి. పొద్దున సాయంత్రం పిల్లలకు వాళ్ళకు ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసమే. హాయ్, ఏం పేరు నీ పేరు? విహాన్ జయదేవ్, విహాన్ జయదేవ్. ఏ స్కూల్ నువ్వు? మాంటిసోరీ. ఇక్కడ మాంటిసోరీ. ఇక్కడికి ఎందుకు వచ్చినావు అసలు వినాయకుని దగ్గరికి? ఇవి బొమ్మలు వెళ్తున్నాయని చూడడానికి వచ్చాను. చూడ్డానికి వచ్చావా? చెప్పు బెట్ట, నీ పేరేం పేరు? సంజన. సంజన. సో ఇక్కడికి ఎందుకు వచ్చావు? జేజుని చూడడానికి వచ్చావా? ఆహా. ఈ జేజలన్నీ ఎవరివి? చెప్పు. చెప్పు బేట. తొలుగుదో మీ ఇవన్నీ అమ్మమ్మ వాళ్ళే. సో సంజన, ఏ క్లాస్ నువ్వు? ఎల్కేజీయో. సో ఇప్పుడు మన దగ్గరికి వినాయకుడు వస్తాడు కదా, ఎన్ని రోజులు ఉంటాడు బేట? తెలీదా? 9 days ఉంటాడు. సో వినాయకుడు పండుగ నువ్వు డాన్సెస్ వేస్తావా వినాయకుని ముందు? చేస్తా. నీకు ఏ పాట అంటే ఇష్టం? నాకు ఇప్పుడు చేసిందా? సో ఇప్పుడు మన దగ్గర 9 days దేవుడు ఉంటాడు కదా, నువ్వు ఏమని మొక్కుకుంటావు జేజని? సో రావాలి, వంటలు రావాలి అని చెప్పి చదువుకుంటా. వంటలు రావాలని దేవుని మొక్కుకుంటావా? సో నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? రవీందర్. రవీందర్. ఎక్కడి నుంచి సార్? వడ్డేపల్లి. వడ్డపల్లి నుంచి వచ్చారా ఇక్కడికి? సో వడ్డేపల్లి. ఎన్ని సంవత్సరాలుగా మీరు విగ్రహం పెడుతున్నారు సార్? 30 years. 30 years నుంచి పెడుతున్నారా? 30 above. అంటే ఇట్లా మెయిన్ రోడ్కి ఉంది అదేనా మీది? లోపలికి వడ్డపల్లి చర్చ్ దగ్గరలో ఉంటారా? మాది మన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారి దగ్గర. ఓకే ఓకే, నైస్ నైస్. అక్కడేనా? వినయన్న దగ్గరేనా? అక్కడే వడ్డేపల్లి. ఓకే. అంటే మీరు ఇప్పుడు చిన్నపిల్లల కోసమే పెడుతున్నారు లేకపోతే ఎప్పుడు ప్రతి సంవత్సరం పెడతారా అన్నట్టు పెడతారా? ఎవ్రీ ఇయర్ మీ చిన్నపిల్ల మేమే చిన్నపిల్ల పని పెడతాం అక్కడ. ఓకే. అంటే మీరు అందరు ఫ్రెండ్సా, కాలనీ ఫ్రెండ్సా, లేకపోతే మీరు చదువు అంటే స్కూల్ ఫ్రెండ్సా అన్నట్టు? లేదా అంతా మా వాడ అంతా మా ఫ్యామిలీస్ అన్ని. ఓకే సార్. అంటే ఇప్పుడు ఎన్ని ఫీట్స్ విగ్రహం సార్ ఈరోజు ఈ సంవత్సరం పెట్టేది మీరు? 12 feet. ఎంత కాస్ట్ సార్ ఇది? 45 కాస్టా సార్? అంటే చందాలు మీ సొంతంగా వేసుకుంటారా లేకపోతే నార్మల్గా ఎవరైనా అడిగి? అంటే మాది టీమ్ బ్యాచెస్ ఉంటాయి. టీమ్ బ్యాచెస్ వైజ్గా మేము ఈచ్ పర్సన్ 5,000 3,000 వేసుకున్నారు. ఓకే ఓకే, నైస్. అంటే ఈ 9 రోజులు మీరు ఎలా జరుపుకుంటారు సార్? అంతా ఇక అన్ని పూజలు అంత బ్రహ్మాండంగా బాగా అంటే చేసుకుంటాం. మన ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాయి ఎగ్జాంపుల్, ఆ వినాయకుడిని చూడడానికి మనం స్పెషల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాము. ఇప్పుడు మన దగ్గర 40 feet ఎల్లం బజార్లో వినాయకుడు పెట్టారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మన వరంగల్ని కూడా మనం ఇంత హైలైట్ చేసుకుంటాం. అవునవును, ఇంకా డెవలప్ బాగా చేసుకోవచ్చు. మనం కూడా చేసుకోవాలి. ఇంకా హైదరాబాద్ అంత రేంజ్ మనం కూడా పోవాలి. అంటే ఈసారి ఈ సంవత్సరం మీరు 12 feet పెట్టారు కానీ నెక్స్ట్ ఇయర్ 20 feet పెట్టే అవకాశం ఉందా? అంటే మాకు అక్కడ గల్లీ చిన్న ఉంటుంది, ఓకే. తిప్పడానికి అనుకూలంగా ఉండదు. సో దాన్ని బట్టి మా ఏరియాని బట్టి మేము అట్లా ప్లాన్ చేసుకుంటాము. ఇట్లా చిన్నగా మట్టితో స్టార్ట్ చేసిన అన్నయ్య ఇక అప్పటి నుండి ఇదే కంటిన్యూగా మళ్ళీ బ్యాచ్ కూడా పెంచుకుంటూ పోయి మొత్తం ఇప్పటి వరకు ఈ స్టేజ్కి వచ్చినాం అన్నట్టు. మామూలుగా చిన్నప్పుడు అన్న సొంతంగానే 100 రూపాయలు 200తో మళ్ళీ పెట్టుకుంటూ ఇప్పుడు మనిషికి 5,000 ఇంటి మళ్ళీ మా బ్యాచ్ 40-50 మంది ఉన్నాం. మనిషికి 5,000 వేసుకుంటూ ఒక బ్యాచ్ 5,000, ఒక బ్యాచ్ 3,000, ఒక బ్యాచ్ 1,000 రూపాయలు వేసుకుంటూ చందాలకు తిరిగేది ఏమి ఉండదు. మేము ఇదే మొత్తం మేమే 50 members మేమే ఉంటాం మొత్తం. చాలా సంతోషంగా ఉంది. మీ ఛానల్ చాలా బాగుంది. ఛానల్ కూడా మేము సపోర్ట్ చేస్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ప్రతి ఇయర్ చాలా బాగా చేసుకున్నారు. సో అన్న పేరైతే రవీందర్, వడ్డపల్లి దగ్గరలో ఉంటారు. సో ప్రతి ఇయర్ ఇట్లా 10 feet 12 feet విగ్రహం పెట్టి అయితే మనిషికి ఇంత వేసుకొని అయితే వినాయకుడు ఉత్సవాలు జరుపుతారు. సో సంతోషంగా కంప్లీట్లీ 9 days ఫుల్ హల్చల్ ఉంటారు, రచ్చ ఇంకా తగ్గేదే లేదు వినాయకుడు పండుగ అయితే. సో నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు దామరగిద్ద ప్రభాకర్. మాది శివనగర్. మాది 34వ డివిజన్ శివనగర్. ఈ శివనగర్లో సత్యనారాయణ టెంపుల్ ఉంది. సత్యనారాయణ టెంపుల్లో అక్కడ ఆ ఆవరణ లోపల గత 35 సంవత్సరాల నుండి సత్యగణపతి అనేది పేరు మీద ఈ యొక్క నవరాత్రులు 30 సంవత్సరాల నుండి చేస్తున్నాము. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. గడపకు 5,000 రూపాయలు చొప్పున ఫండ్ వేసుకొని మరి ఏదైతే ఈ సత్యనారాయణ టెంపుల్ ఆవరణలో ఉన్నప్పుడు మాకు ఎవరైతే కోరుకుంటారో ఏవైతే కోరుకున్నారో పిల్లల చదువుల విషయంలో కానీ సంతానం విషయంలో కానీ ఆర్థికంగా నిలదొక్కుకోవడం అని అటువంటి విషయాల్లో మొక్కుకుంటారు.
అది తప్పకుండా సఫలీకృతం అవుతుంది. సో సమ్మయ్య గారు నమస్కారం. నమస్తే అమ్మ. ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు సార్ విగ్రహం మీరు? ఇది దాదాపు 37 సంవత్సరాలు. అంటే మీ వయసు ఎంత ఉండొచ్చు అప్పుడు? అప్పుడు అంటే ఇప్పుడు 55 అంటే నమస్కారం సార్. ఉంటుంది 25 ఉండొచ్చు. 25 ఉంటుంది అప్పుడు 20 సంవత్సరాలు. అంటే మీరు అందరు కాలనీ ఫ్రెండ్సా లేకపోతే స్కూల్ ఫ్రెండ్సా ఎట్లా సార్? కాలనీ ఫ్రెండ్స్. ఆ పేరు దండు సమ్మయ్య. అందరం కలిసి ఏ ప్రోగ్రామ్ చేసుకున్నామా, బతుకమ్మ ప్రోగ్రామ్ కానీ లేకపోతే వినాయకుడి ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఆయన అయ్యప్ప పూజలు కానీ అన్ని కలిసి చేసుకుంటాం ఒక ఫ్యామిలీలాగా. సో ఇప్పుడు మీరు 37 సంవత్సరాల నుంచి పెడుతున్నా అంటున్నారు కదా, ప్రతి సంవత్సరం వినాయకుడు వస్తున్నాడు అనగానే మీకు ఏమనిపిస్తుంది? అంటే మాకు అది పెద్ద సంతోషం. అది ఏంటంటే అది సంతోషం చెప్పలేనంత సంతోషం ఉన్నట్టు. ఒక పని అనేది మాకు ఏమి ఉండదు. మాకు ఆ దేవుని జాసే ఉంటుంది. ఆయన వచ్చి మళ్ళీ ఆయన పోయేదాకా ఆయన దగ్గర జ్ఞానంలో ఉంటాం మేమంతా. మా కమిటీ పేరు శ్రీ సత్య గణపతి ఉత్సవ కమిటీ. అందుకే మాకు దగ్గర సత్యనారాయణ స్వామి అతను ఉన్నాడు కాబట్టి ఇక్కడ పెట్టే వినాయకునికి ఒక రకమైన పవర్ అనేది ఉంటుందనే నమ్మకంతో ఖచ్చితంగా మీ దేవుని దగ్గరకు వచ్చి మొక్కుకున్న ప్రతి ఒక్కటి అవుతుంది. అందుకనే వీరు ప్రభాకర్ గారు మాకు ఒక వారం రోజుల ముందే నేను వచ్చి పెడతా మా దగ్గరికి, మా కమిటీ దగ్గరికి వచ్చి, ఆ కమిటీలో వారు ప్రధాన కార్యదర్శి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పిలిచి ఈ సంవత్సరం నేనే పెడతా అని చెప్పి ఒక వారం రోజుల క్రితం మా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. ఆ చెప్పడం ద్వారా మిగతా వాళ్ళు పెట్టే వాళ్ళను వీరు మొదలు చెప్పింది కాబట్టి వీరికి ప్రాధాన్యత ఇస్తూ వీరికి అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వినాయక చవితి ఉత్సవాలను మేము జరుపుకోవడానికి బాలగంగాధర్ తిలక్ వారిని ఆదర్శంగా చేసుకొని ఈ ఉత్సవాలు ఈ భారతదేశంలో కూడా నవరాత్రులు జరుపుకునేది ప్రతి ఇంట్లో, కానీ బాలగంగాధర్ తిలక్ ఈ ఉత్సవాలను స్వతంత్ర ఉద్యమం జరిగినప్పుడు స్వతంత్ర పోరాటంలో జరిగిన సమయంలో ఆ వ్యక్తులను ఆంక్షలు బాగా ఉండేది. దారుణమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ ఆంగ్లేయులు ఎటువంటి ఆంక్షలు మాత్రం ఉండకపోయేది. స్వతంత్ర పోరాటం చేసే వ్యక్తుల మీద ఆ పోరాటం మీద ఆంక్షలు ఉండేది, కానీ దానికమైనటువంటి కార్యక్రమాల్లో ఆంక్షలు ఉండకపోయేది. దాన్ని బాలగంగాధర్ తిలక్ గారు ఆసరా చేసుకొని యువతను, నాయకులను, దేశ నాయకులను వారిని పిలిచి ఈ ఉత్సవాలు చేసుకోవడానికి ఈ నవరాత్రులను స్వతంత్ర పోరాటంలో అన్వయం చేసిండు. ఎందుకు అనంటే ఈ నవరాత్రుల లోపల యువతను, స్వతంత్ర పోరాటం ఉన్నటువంటి నాయకులను ఈ 9 సంవత్సరాల లోపల సంవత్సరంలో స్వతంత్ర పోరాటం చేసేటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన జరిగేది. అందుకనే బాలగంగాధర్ తిలక్ ఇంట్లో జరుపుకునే నవరాత్రి ఉత్సవాలను వీధి మండపాల్లో స్టార్ట్ చేసిన పూణే లోపల బాలగంగాధర్ తిలక్ అది ప్రజల లోపల భక్తిభావంతో పెట్టి ప్రతి వీధిలో, గ్రామాల్లో ఉన్నటువంటి వీధి లోపలికి కూడా పోయి ఆయన చేసిన దానికి ఈ పరంపర సాగుతూ ఉంది. దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మాలి. నేను ఏదైనా ఒకటి చెప్పదలుచుకుంటే మీకన్నా చాలా చిన్నదాన్ని కాబట్టి మీ బిడ్డ లాంటి దాన్ని. ఆ క్యాండిడేట్ కూడా అసలు దేవుని నమ్మడు. నమ్మకుండా ఒకసారి లడ్డు కొనుక్కున్న కాంచి ఆయనకు రూపాయి వచ్చి అంచనా జస్ట్ మొన్న కార్పొరేట్ ఓడిపోయింది, కొద్దిగా ఓట్లతో ఓడిపోయింది, ఒక స్థాయి వెళ్ళిపోయింది మా తమ్ముడు. అట్లా మా దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. అట్లా మా సత్యనారాయణ గుడి కాడ దేవుని నమ్మి మొక్కున్నానుకో వాళ్ళకి ఏదైనా నడుస్తారు. అంటే మీ దగ్గర వేలంపాట భారీ మెజారిటీలో జరుగుతుందా లేకపోతే పర్లేదు ఎవరైనా కొనుక్కునేటట్టు? నార్మల్ వ్యక్తులు అంటే ఇప్పుడు నార్మల్ పేదవాళ్ళు ఉంటారు, కొంచెం రిచ్ వాళ్ళు ఉంటారు, అలా చాలా మంది ఉంటారు. అందరికీ కొనే అవకాశం ఉంటుందా లేకపోతే? అందరూ పాల్గొంటారు, అందరికీ అవకాశం ఇస్తాం మేము. సో నైస్ సార్, చాలా బాగుంది. అందరు కలిసి కట్టుగా మంచిగా చేసుకుంటున్నారు. సో ప్రతి సంవత్సరం ఇలానే చేసుకోవాలనుకుంటున్నా. ఈ సంవత్సరం అయోధ్యలో మన రామ మందిరం నిర్మించిన దాన్ని మేము రావడంతో ఈ రాముల వారు గణపతి రూపంలో ఉన్నటువంటి రామువారు మాకు అవపడ్డారు కాబట్టి వెంటనే దీన్ని మేము తీసుకోవడం జరిగింది. రామ మందిరం కనబడుతుంది, పక్కన ఆంజనేయుడు కనబడుతున్నాడు, జై శ్రీరామ్. సో ఇక్కడ మంచిగా బాణము అన్నీ చాలా బాగున్నాయి. మనము రామ మందిరం లెక్కనే ఉంది కాబట్టి మన వినాయకుడు ఈసారి రామ మందిరం లెక్క వస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. వినాయకుడిని రాముల రూపంలో చూసుకొని మేము ఈ సంవత్సరం పూజిస్తున్నాం. సార్ అయోధ్యకి వెళ్ళారా సార్? అయోధ్యకి వెళ్ళారు? వెళ్ళలేదండి, మేము వెళ్ళేది ఉన్నది ఒక నెల 15 రోజుల్లో
వెళ్ళేది ఉంది. మా వాడకట్టు మొత్తం పోతాను. ఫ్యామిలీ మా వాడకట్టు మొత్తం ఒక ఫ్యామిలీ ప్రతి ఒక్క టెంపుల్ మనం విజిట్ అవ్వాలి ఖచ్చితంగా. మన ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం మేము. మా ఫ్యామిలీ మొత్తం రాములవారి దర్శనం చేసుకోవాలి. ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీరు కానీ తెల్లాలేసే పూజలు, మేము పూజలే, వీరు పూజలే, వీరు పూజలే కాబట్టి ఆ ఆధ్యాత్మిక భావం ఉన్నది కాబట్టి మనస్ఫూర్తిగా మేము చేస్తాం, మనస్ఫూర్తిగా చేస్తాం. ఏదో బలవంతంగా పిలుస్తాను కదా అని పోవడం కాదు, వాలంటరీగా వస్తాం. మనసులో నమ్మకం పెట్టుకొని పోవాలి. ఏ దేవుని దగ్గరికి పోయినా పోయి మొక్కుకొని రావాలి. అంతే అవుతుందా కాదనుకొని పోతే అది మూఢనమ్మకం. దేవుని నమ్మినోడు ఎవరైతే చెప్తారు. మీ ఛానల్లో హామీ ఇస్తున్నా, అది అయినట్టు ఉంటే కంపల్సరీ మళ్ళీ వచ్చే సంవత్సరం 27లో కొనిస్తాం. ఇది మన కార్యం, దైవ కార్యం. ఇది వీళ్ళ కొడుకు కూడా వినాయకుడు అంటే చాలా ప్రేమ. వీళ్ళ పెద్ద కొడుకు బాగా ప్రేమ. ఆయన ఉత్సవాలు వస్తాడు, అన్ని చేస్తాడు. ఇప్పుడు లండన్ ఉండాలి, వీడియో కాల్ చేసి పెడితే ఓకే ఇదే తీసుకోండి, ఇదే తీసుకోండి అన్నాడు. చాలా బాగుంది. లండన్ ఉంటాడు ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. వీళ్ళ అబ్బాయి లండన్ ఉంటాడు. మొన్ననే చిన్న కొడుకును కూడా పంపించేసాడు లండన్కి. దానికి వెళ్ళేది వాళ్ళ పెద్ద కొడుకు, అంకుల్ నేను పెట్టిస్తానా డాడీతో మీరు మా అన్నతో మీరు సమయంతో మీరు అందరూ కమిటీ చేసి విగ్రహం కొనిస్తాను అంకుల్, ఇట్లా సంగతి మీరు చేయండి అని చెప్పి అన్నాడు. అదే ప్రకారం మేము పోతున్నాం. ఆయనకు వాళ్ళ కొడుకు ఒక్క పాప బాబు పుడితే కానీ మేము ఎంత అడితే అంత చేయాలి. అంతే, ఎంత అడిగితే అంతనే. తప్పకుండా అలా వెనకపోయే సమస్య ఉండదు. విగ్రహాల రేట్, మట్టి విగ్రహాలైనా ఏ విగ్రహాలైనా పర్లేదు. సో రీజనబుల్ రేట్స్ ఉంటే బాగుండు. ఆ రీజనబుల్ రేట్ లేక చాలా మంది ఇప్పుడు ఈ బొమ్మ కొనుక్కోవాలనుకో, ఇది 30,000 ఉంది. నార్మల్ వ్యక్తులకు కూడా ఇదే బొమ్మ నచ్చుతుంది. సో నచ్చితే కొంచెం రీజనబుల్గా చూసి ఇవ్వాలనేది మనం ప్రభుత్వానికి చెప్తాము. ప్రభుత్వం చెప్పేదాన్ని ఈ వ్యాపారస్తులు మన రేట్లు పెంచుకుంటూ అడ్జస్ట్ చేస్తున్నారు. అంతే, కొద్దిగా అది వాళ్ళ శ్రమకు తగ్గట్టు తీసుకొని అన్ని పోను వాళ్ళకి లాభం అయ్యేటట్టు ఉండి సరైన రేటు అడ్జస్ట్ చేసి ఉంటే ఇంకా బాగా మట్టి విగ్రహాలు అనేది ప్రతి చోట పెడతారు. అప్పుడు సో ఖచ్చితంగా నా ఛానల్ ద్వారా అయితే నెక్స్ట్ ఇయర్ వరకు ఇదే తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన టైంకి మా ఛానల్కి ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తొందరలోనే నేను ఈ 9 రోజులలో ఖచ్చితంగా వస్తాను మీ వినాయకుడి దగ్గరికి అయితే. సార్ నమస్కారం సార్. సార్ మీ పేరు? నా పేరు బొమ్మల వెంకన్న. బొమ్మల వెంకన్న. బొమ్మల వెంకన్న. మీ డాడీ పేరు? బొమ్మల సత్తయ్య. బొమ్మల సత్తయ్య. బొమ్మల సత్తయ్య అంటే ఫేమస్ అట, మీ ఆవిడ గారు చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇట్లా చేస్తున్నారు సార్? చిన్నప్పటి నుంచి చేస్తున్నారా? అంటే మీరు ఏమైనా చదువుకున్నారా సార్? ఇంటర్ చదువు. ఇంటర్ కాడి నుంచి చేస్తున్నారా? స్టడీ అయిపోయింది, తర్వాత ఇదే చేసుకుంటా డాడీ కాబట్టి మన దాంతోనే కంటిన్యూ అవుతున్నాం మనం. ఇట్లా అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంటే సంవత్సరంలో ఎన్ని రోజులు పడుతుంది సార్ బొమ్మ తయారు చేయడానికి? ఇప్పుడు మనం 6 నెలల టైం నుండి మనం స్టార్ట్ చేస్తున్నాం. 6 నెలలు పడుతుంది సార్ ఒక్క బొమ్మ తయారు చేయడానికి? ఒక్క బొమ్మ మ్యానుఫ్యాక్చర్ మొత్తం 6 నెలల టైం పడుతుంది మనం. అంటే ఒక్క బొమ్మ ఎన్ని రోజులు పడుతుంది సార్? 5-6 రోజులు పడుతుంది. మళ్ళీ దానికి ఫినిషింగ్ వర్క్ ఉంటుంది, దానికి అన్నీ వేరే ఉంటుంది. మళ్ళీ గైన్స్ అన్నీ అలాగే చేయాలి. ఓకే ఓకే. అంటే మనం ఎక్కడ చేస్తాం సార్ ఇదంతా? దీనికి కావాల్సిన ప్రోడక్ట్స్ అవన్నీ మహారాష్ట్ర, రాజస్థాన్ ఇట్లా. అంటే ఎంత ఎస్టిమేట్ అంటే అవుతుంది డబ్బులు దీనికి? ఒక 30-40 లక్షలతో నడుస్తుంది మనకి. 30-40 లక్షలతో అవుతుంది సార్. మరి 30-40 లక్షలు పెడితే అంత ప్రాఫిట్ వస్తుందా సార్? రాదు మేడం ఇప్పుడు, ఎందుకంటే మేము కూడా కూలోళ్ళది. ఇలా మీరు కూడా కూలోళ్ళేనా? అంటే ఎంతమంది పని వర్కర్స్ ఉన్నారు సార్ మీకు? ఒక 30 మంది దాకా ఉన్నాం మన దగ్గర. 30 మంది దాకా ఉన్నారా? ఒరిస్సా, రాజస్థాన్ వాళ్ళు అందరు ఉన్నారు మన దగ్గర. అంటే ఒక వర్కర్కి ఎంత ఇస్తారు సార్ సాలరీ? ఇట్లా సాలరీ బేసిక్గా డే బై డే ఉన్నది, సాలరీ బేసిక్ ఉన్నది. ఇలా ఇక వర్కర్ని బట్టి మనకు ఉంటా అంటే మనము నెల లెక్కన ఉంటుంది, లేదంటే డైలీ వేజ్ అయితే డైలీ వేజ్ ఉంది. డైలీ అంటే డైలీ వైజ్ ఉంటుంది. ఒక బొమ్మ ఫినిషింగ్ వచ్చేసి ఒక 10 days అట్లా 5 days అట్లా పడుతుంది. ఇప్పుడు ఈ బొమ్మ ఎన్ని డేస్ పట్టింది సార్ అంతా తయారు చేయడానికి? 8 days పడుతుంది. 8 days పడుతుంది. దీనికి కలరింగ్ అంటే మళ్ళీ ఒక 2 days మళ్ళీ 2 days పడుతుంది. ఈ సున్నము ఇవన్నీ ఇక్కడ మన లోకల్లో తెచ్చుకుంటారా? లోకల్ మహారాష్ట్ర నుంచే తెచ్చుకుంటారు అన్ని, ప్రతి ఒక్కటి బయట స్టేట్ నుంచే తెచ్చుకుంటారు. బయటకు వెళ్ళి వస్తాయి అన్ని మనకు, ఇక్కడ ఏం దొరకాయి మనకి. ఈ బొమ్మ కాస్ట్ ఎంత ఉంటుంది సార్? అంటే మీరు తయారు చేయడానికి ఇది ఒక్కటి? ఇప్పుడు నేను తయారు చేయడానికంటే 25,000-30,000 నాకు ఖర్చు వస్తుంది దీనికి. ఇప్పుడు నేను వచ్చేసి నాకు కూడా అంత రేట్ వస్తలేదు. అట్లా ఇక మనం అనుకున్నంత వస్తలేదు. 1,000-2,000 రూపాయలతో బేరం నడుస్తాను మనకి. అంటే మంచిగానే ఉన్నాయి కదా సార్, ఎందుకు పోవట్లేదు అంటే దీనికి రీజన్?
రీజన్ అంటే బయట కాంపిటీషన్ బాగున్నది. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ పెట్టుకొని కూడా మనకు రీజన్ లేవు వస్తలేదు. అంటే మీరు హోల్సేల్కి కూడా వేస్తారా సార్? వేస్తాం. వేస్తారా? ఆర్థికంగా మాకు ఇబ్బంది ఉన్నది, ప్రభుత్వంతో సాయం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను కూడా ప్రభుత్వంతో ₹1 కూడా సాయం లేదు మాకు. అట్లా పోయినసారి 10 లక్షల రూపాయలు లాస్ అయింది నేను. అయ్యో, మొత్తం వాటర్ వచ్చేసి మొత్తం మునిగిపోయింది. లాస్ అయినా మీ వాటర్ వచ్చి మునిగిపోయింది. అది అట్లా కూడా ఎవరు రూపాయి సాయం చేయలేదు నాకు. చేసుకుంటా ఉంటాం, మరి ఏం చేయాలి నాకు వృత్తిది కాబట్టి. ఎప్పుడు ప్రతి ఇయర్ ఇదే చేస్తారు, ఇంకా వేరే పని ఏం చేయాలి? వేరే ఏం లేదు మేడం. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దుర్గమాతలు ఉంటాయి, అది చేస్తారు. దుర్గమాత కూడా పెడతారా సార్ మీరు? చేస్తారు కూడా. మీకు ఎంతమంది పిల్లలు సార్? ముగ్గురు. కొడుకులు బిడ్డనా? 2 కొడుకులు 1 బిడ్డ. అందరు ఇక్కడే ఉంటారా? అందరు ఇక్కడే ఉంటారు. 2 అబ్బాయిలు చేస్తారు. 2 అబ్బాయిలు. మీ పిల్లలు కూడా ఇదే పని చేస్తారు? ఇదే వర్క్ చేస్తారు. మామూలుగా డ్రైవింగ్లో పోస్తారు వాళ్ళు. ఇట్లా మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడ? మార్నింగ్ ఈవినింగ్ కానీ ఏం లేదు. 6 నెలలు కష్టపడితే ఒక బొమ్మ కరెక్ట్ షేప్ వస్తుంది. అంత కష్టాన్ని తగ్గట్టు ఫలితం కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నా. బయటకు కూడా మనం పోకుండా నాకు కూలి నాతో ఒక 10 మంది మంచిగా ఉండాలని చెప్పేసి కోరిక అంతే. ఇప్పుడు మీరు పెట్టుకున్న దానికి ఇంకా 20 మందిని కూడా మంచిగా చూసుకుంటున్నా అన్నట్టే కదా సార్? నాతో బాధపడొద్దు, ప్రతి ఒక్క బొమ్మ సేల్ కావాలని అయితే కోరుకుంటున్నా. కష్టాన్ని తగ్గట్టు ఫలితం అయితే ఉండాలి. మీ ఒక్కొక్క బొమ్మ అసలు వేరే లెవెల్ సార్. మీదేనా ఐడియాలజీ మొత్తం, లేకపోతే బొమ్మను చూపిస్తే కూడా చేయగలుగుతారు? బొమ్మను చూపిస్తే చేస్తాం మనం, ఫోటోతో కూడా మనం విగ్రహం తయారు చేస్తాం. ఇప్పుడు నేను చూసాను గోల్డెన్ వినాయకుడు ఉన్నారు, ఇట్లా ఏనుగు వినాయకుడు ఉన్నారు, అంటే మన తిరుపతి వెంకన్న స్వామి ఆర్చ్ వచ్చి వినాయకుడు ఉన్నారు, ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ మీ ఐడియాలజీయా లేకపోతే ఎవరైనా చెప్పాను ఇట్లా చేయమని? మన నాలెడ్జ్తో మనం చేస్తాము. ఫోటో ఏమైనా ఉంటే మనం దాని ప్రకారం కూడా మనం చేస్తాం. మళ్ళీ ఫోటో మీరు తీసుకొచ్చి ఇచ్చినా కూడా దాని ప్రకారం మేము చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆర్చ్ ఉంది కదా మన తిరుపతి, అది ఎంత పడుతుంది సార్? అది 95,000 పడుతుంది. 95,000 పడుతుంది. ఆల్రెడీ బుక్ అయిపోయింది అనుకుంటా. చాలా బొమ్మలు అయితే నేను అప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు చూసిన బొమ్మల కన్నా అసలు ఇప్పుడు నేను అనుకున్న చూసిన బొమ్మలే లేవు అసలు. చాలా సంతోషం. మంచి చాలా బొమ్మలు అయితే పోతున్నాయి. ఇవన్నీ బుక్ చేసుకున్నారు అనుకుంటా. దాదాపు 90% బుక్ అయినాయి, ఒక 20% ఉంది సార్. అవి కూడా పోతాయి సార్, ఏం బాధపడకనే బొమ్మలని పోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ సంవత్సరం అయితే ఇలా, సో సంవత్సరంలో 6 నెలలు కష్టపడితే ప్రతి ఒక్క బొమ్మ ఇలా తయారవుతుంది. సో కష్టం తగ్గట్టే ఫలితం కూడా ఉంటుంది. సో ఫ్యామిలీ అంతా కష్టపడి 30 మంది వర్కర్లను పెట్టుకొని 6 నెలలు ఇట్లా వీళ్ళు ప్రతి ఒక్క రోజు ఇలా గడుపుతారు. వినాయకులతోడే అంటే దేవునితోడే వీళ్ళు రోజంతా గడిపేటట్టున్నారు. సో చాలా బాగుంది కదా. 40 సంవత్సరాల నుంచి మన వినాయకులను అయితే తయారు చేస్తున్నారట. సో ఇది ఎక్కడో లేదు, మన వరంగల్ పాపపేట చెమనట. సో బొమ్మల సత్తయ్య అట, వీళ్ళ బొమ్మల సత్తయ్య 40 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నట. వాళ్ళ కొడుకు పేరు బొమ్మల వెంకన్న, అంతేనా? బొమ్మల వెంకన్న. సో మీరు కూడా చూసి నెక్స్ట్ ఇయర్ ఇక్కడే కొనుక్కోవాలని కోరుకుంటున్నా. ఏం లేవా? చూస్తున్నారా? నార్మల్గా ఇట్లా మనం చెప్తుంటేనే ఆల్మోస్ట్ అన్ని బుక్ అయినాయి అంటున్నా. అంటే ఆయన ఒక్కొక్క ఆర్ట్ని బట్టి మనం అయితే గుర్తించుకోవాల్సింది ఏంటంటే హీఈస్ అ హార్డ్ వర్కర్. సో చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎట్లా అయిందో. ఇప్పుడే ఇంత ట్రాఫిక్ ఉంటే ఆల్మోస్ట్ నైట్ వరకు ఇంకా చాలా ట్రాఫిక్ ఉంటుంది. రేపు మధ్యాహ్నం వరకు ఇదే ట్రాఫిక్ మెయింటైన్ చేస్తారు.